ప్రస్తుతం మనం ఖైరతాబాద్ వద్ద ఉన్నాం. లగడికపుల్ నుండి ఖైరతాబాద్ మీదకి వచ్చేటువంటి రోడ్ అంతా కూడా ఇక్కడ మనం చూస్తే వాటర్ లాగింగ్ కారణంగా పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఖైరతాబాద్ నుండి దాదాపు నాంపల్లి వరకు ట్రాఫిక్ అనేది చాలా స్లోగా మూవ్ అవుతుంది. ఒకసారి మనం ఇక్కడ రోడ్డు పైన పూర్తిగా ఒక 80% వరకు కూడా రోడ్డు పైన ఈ వాటర్ లాగింగ్ ఉండడంతో కేవలం వన్ వే సైడ్ మాత్రమే ఇప్పుడు వెహికల్స్ అనేవి మూవ్ అవుతున్నాయి. సో ఈ కారణంగా వాటర్ లాగింగ్ కారణంగా ఇటు వాహనదారులు కావచ్చు, ఆ తర్వాత ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ దిగిన తర్వాత ప్రయాణికులు రోడ్డు దాటేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకసారి మనం చూడొచ్చు, దాదాపు మోకాళ్ళొత్తు నీరుతో కూడా వాహనదారులు కావచ్చు ఇటు మెట్రో దిగిన తర్వాత వాళ్ళంతా ఇంటికి వెళ్ళేందుకు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారో మనం ఇక్కడ లైవ్లో చూడొచ్చు. సో చాలా వరకు కూడా ఇప్పుడు ఈ వాటర్ లాగింగ్ని క్లియర్ చేసేందుకు హైడ్రా సిబ్బంది కావచ్చు, పోలీసులు, మున్సిపల్ సిబ్బంది అంతా కూడా రోడ్లపైనే ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే ఈ వాటర్ లాగింగ్ దాదాపు 4 చోట్ల కూడా ఈ వాటర్ లాగింగ్ని క్లియర్ చేయడం ద్వారా, ఈ నీటిని పూర్తిగా క్లియర్ చేయడం ద్వారా కూడా ఇక్కడ ట్రాఫిక్ని కొద్దిగా స్పీడప్ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మనం ఒకసారి చూస్తే దాదాపు ఇక్కడ నుండి అంటే పీక్ అవర్స్లో ఈ భారీ వర్షం కురిసింది కాబట్టి ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అనేది చాలా పెద్ద సమస్యగా మారింది. దాదాపు అరగంట నుండి కూడా ఇక్కడ వాటర్ లాగింగ్ని క్లియర్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ మాత్రం కేవలం ఇప్పటివరకు ఒక 20% వాటర్ని మాత్రమే క్లియర్ చేశారు. ఇంకా రోడ్డుపై దాదాపు 80% వాటర్ అంతా కూడా పూర్తిగా రోడ్ని కవర్ చేసి ఉంది. కేవలం వన్ సైడ్ నుంచి మాత్రమే ఇప్పుడు వెహికల్స్ అనేవి మూవ్ అవుతున్నాయి. పూర్తిగా 2 సైడ్స్ నుంచి వెహికల్స్ మూవ్ అవుతేనే కొంత ట్రాఫిక్ అనేది ఫ్రీగా మూవ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు కేవలం వన్ సైడ్ నుండి, అది కూడా అరగంట నుండి మూవ్ అవుతుంది కాబట్టి ఇంకా ఈ వాటర్ లాగింగ్ని క్లియర్ చేసేందుకు హైడ్రాస్ కావచ్చు, ట్రాఫిక్ పోలీసులు ఇంకా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ వాటర్ లాగింగ్ క్లియర్ అయితే కానీ ఈ మొత్తం కూడా ఇక్కడ ఖైరతాబాద్ నుంచి నాంపల్లి వరకు ఈ ట్రాఫిక్ అనేది క్లియర్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఒక అరగంట వర్షానికి హైదరాబాద్లో ఈ రకమైన పరిస్థితి వాహనదారులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇది పీక్ అవర్స్లో ఈ భారీ వర్షం కురవడం కారణంగా ఈ ట్రాఫిక్ రద్దీ కూడా ఎక్కువగా ఉంది. ఈ కారణంగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.